ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టము అనే గ్రంథంలో స్థితి ప్రకరణంలో 8వ భాగం అంశాలను తెలుసుకుంటున్నాము. ప్రస్తుతం 7 పూర్ణాశయ స్వరూపం. శ్రీరాముడు మహాత్మా, ఉత్తమ యుక్తులచే మీరు చెప్పుచున్నదంతా సత్యమైనదని అత్యుత్తమోత్తమైనదని అనటంలో ఏమాత్రం సందేహం లేదు. మీరు చెప్పినట్లు పరమాత్మ కర్త అయినప్పటికీ అకర్త, భోక్త అయినప్పటికీ అభోక్త అయి ఉన్నాడు. అతడు సర్వేశ్వరుడు, సర్వవ్యాపి, చిన్మాత్రమే స్వరూపంగా కలవాడు కూడా. అతడే నిర్మల పదము, సర్వలక్షణముల సారం కూడా అతడే. ఈ భూమి మీద చతుర్విధ ప్రాణులు నివసించుచున్నట్లే ఆ దేవదేవుడు సర్వభూతముల అంతరంగమున నెలకొని ఉన్నవాడై సమస్తము అగుచున్నాడు. నాయందు మీయందు సర్వులయందు ఉన్నది అతడే. అతడు నాకంటే వేరుగా లేడు, లేదా నేను ఆయన కంటే వేరుగా లేను. కనుక నేనే సర్వదా అన్ని జీవరాశులందును సమముగా ఉండి ఉన్నాను. హే మహాత్మా, మీ వాక్యామృత ప్రభావం చేత నా హృదయమందు ఇప్పుడు బ్రహ్మం ప్రకాశించుచున్నది. తమ వచనములచే నేను దుఃఖరహితుడనయ్యాను. దేవదేవుడవు ఆ పరమాత్మ ఇచ్ఛారహితుడు, ఉదాసీనుడు కదా. ఆయన దేనికైనా కర్త గాని భోక్త గాని ఎట్లా అవుతాడు? కాడు. కానీ తన యొక్క సత్తా మాత్రం చేత సర్వలోకాలకు అస్తిత్వం ప్రసాదిస్తున్నాడు. అతని సంకల్పమే ఈ సృష్టి. కనుక దీనికి కారకుడు, కర్త, భోక్త కూడా అతడే. ఇక ఈ దృశ్యము ఇచ్ఛారహితుడు, ఉదాసీనుడగు పరమాత్మ యొక్క చమత్కారమే. హే మహర్షి, గురువర్య, నాకు ఎందుకు ఒక గొప్ప సందేహం తొలగుటయే లేదు. అత్యంత వినమ్రుడనై ఈ సంశయమును మీ ముందు ఉంచుచున్నాను. 1. ఈ జగత్తు సత్ అసత్ రూపమైనది. 2. సమిష్టి రూపమగు జగత్తే నేను, అంతేగాని ఒక వ్యష్టి రూపమాత్రుడను కాను. ఈ 2 మనకు నిర్వివాదాంశమే. ఇక ఈ ప్రపంచం విషయానికి వస్తే ఇది సమదృష్టిచే ఏకం, వ్యష్టి దృష్టిచే అనేకం అయి ఉన్నది. ఇటువంటి వ్యష్టి సమిష్టి అనబడుని అనియతం కల్పనామయమగు సృష్టి పరమాత్మయందు ఎట్లా ఉన్నది? ఎందుచేత ఉన్నది? ఎవరి కొరకు ఉన్నది? పరమాత్మ అద్వితీయము, స్వయం ప్రకాశకము, మోహాంధకార రహితము, నిర్మలము కదా. సూర్యుని యందు అంధకారం ఎట్లా ఉంటుంది? పరిశుద్ధ తత్వమగు పరమాత్మయందు ఈ జగత్తు ఉండుట ఏమిటి? ఏ రూపంగా ఉంటోంది? మాయతో కూడిన బ్రహ్మమునందు మొట్టమొదట అవ్యక్త రూపమున ఈ జగత్తు ఉండి ఉన్నది. ఆ తర్వాత వ్యక్త రూపమున కనబడుచున్నది అని అంటారా? అట్లా అయితే అద్వితీయంగా నిర్వచించబడుచున్న పరమాత్మ యందు అప్రకటితమైన స్థితిమయంగా ఈ జగత్తు ఏ రూపంలో ఎట్లు దాగి ఉన్నది? ఈ విషయం ఎంత ఆలోచించినా నాకు అర్థమగుటలేదు. దయచేసి వివరించండి. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రాఘవ, నీ ప్రశ్నకు సరి అయిన సమాధానం ముందు నిర్వాణ ప్రకరణంలో విశ్లేషణాపూర్వకంగా వివరించబడబోచున్నది. నిర్వాణ ప్రకరణ సమాచారం వినుచున్నప్పుడు ఈ జగత్తు యొక్క యథార్థ రూపమేమిటో నీవే తప్పక గ్రహిస్తావు. అప్పుడు మోక్షోపదేశం మనకు విషయం అవుతుంది. అఖండాకారమగు ఆత్మ గురించిన విశేషములన్నీ గ్రహిస్తే గాని మోక్షం గురించిన సిద్ధాంతాలు శిష్యుని ముందు ఉంచడానికి కుదరదు. అతడు సిద్ధాంతాలు స్వీకరించాలంటే మనస్సులోని సంకుచితత్వమునకు సంబంధించిన అనేక పరిమిత దృష్టులు తొలగాలి. ప్రస్తుతం మనం పరిమిత దృష్టులను తొలగించగల విశేషాలన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం. వయస్సులో ఉన్నవాడు మాత్రమే శ్రీల విరహమయ గీతములను విని అర్థం చేసుకోగలడు. కానీ ఒక 6 ఏళ్ల బాలుడు ఏం అర్థం చేసుకోగలడు? అందుచేత మరికొంత అవగాహన తర్వాత కానీ నేను నీకు ఆ విషయం ప్రతిపాదించి చెప్పకూడదు. ఉత్తమ ఆత్మ సాక్షాత్కార జ్ఞానమునకు సంబంధించిన
నిర్దిష్ట ప్రవచనాలు అల్పబోధన గల వారికి ముందుగానే చెప్పకూడదు అను నియమంను గురువులం మేం పాటిస్తూ ఉంటాం. ఎందుకంటే అపరిపక్వ దృష్టి సమాచారం గల వారి పట్ల మా సిద్ధాంత ప్రవచనాలు వ్యర్థం కావటమో లేక విపరీత అర్థములకు దారితీయటమో జరగవచ్చు కదా. సరైన ఋతుకాలంలో ఫల పుష్పాలు శోభిస్తున్నట్లు సరైన కాలంలో సరైన బోధ చేయటమే ఉచితం. శుభ్రమైన వస్త్రమునకు రంగు వేస్తే ఆ రంగు చక్కగా హత్తుకుంటుంది. వివేకము, వైరాగ్యము, ఉత్తమ వస్తువు పట్ల లక్ష్యశుద్ధి, విచారణ ఉన్నవారి విషయంలోనే ఆత్మజ్ఞానం యొక్క పరాకాష్ఠ వాక్యాలు సఫలీకృతమవుతాయి. అయినా కొంచెం చూచాయగా ఆయా చోట్ల నీ ప్రశ్నకు సమాధానం చెప్పుతూనే వస్తున్నాను. ఉదాహరణకు భార్గవోపాఖ్యానంలో కొంతవరకు బ్రహ్మమునందు ఈ జగత్తు ప్రకటన అప్రకటన సమయములందు ఎట్లు ఉన్నది అన్నది వివరించాను. అయితే సర్వ సంశయములు తొలగునంతటి విస్తారంగా చెప్పి ఉండలేదు. అందుచేతనే కాబోలు ఈ విషయమై తగినంత స్పష్టంగా నీవు ఎరుగలేదు. ఇక్కడ మరొక విషయం, నీవు నీ ఆత్మ యొక్క పరిశుద్ధ తత్వమును, అప్రమేయత్వమును తదితర లక్షణములను గ్రహించిన తర్వాత నీయందు అఖండాత్మ బోధ స్వయంగా కలుగుతుంది. ఆ తర్వాత నేను చెప్పకపోయినా కూడా నీవు నీ ప్రశ్నకు సమాధానం నీవే ఎరుగగలిగి ఉంటావు. ఇందుకు సంశయం ఏమీ లేదు. ఒకటి అజ్ఞానం విషయం కానీ లేక సుజ్ఞాన విషయం కానీ ఆ విషయమును ఎరుగుచున్నది ఎవరు? ఆత్మయే కదా. అందుచేత జ్ఞానస్థితి యందు ఆత్మబోధచే ఆత్మయే సుప్రసన్నమై ఆత్మ గురించి ఎరుగుచున్నది. నీకు ఇంతవరకు కర్తృత్వము అకర్తృత్వముల గురించి, భోక్తృత్వము అభోక్తృత్వముల గురించి కూడా చెప్పి ఉన్నాను కదా. నీ ప్రశ్నకు సమాధానం ఆ చర్చలోనే కొంత చూచాయగా అయినా గ్రహించవలసి ఉన్నది. అయినప్పటికీ ఎందుకో నీవు అఖండాత్మ స్వరూపాన్ని ఎరుగకయే ఉన్నావు. ఎందుచేత? దీనిని బట్టి ఇంకా దృశ్యవాసన శమించవలసి ఉన్నది అని తెలుస్తోంది. ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. వాసనలచే ఆక్రమించబడువాడే బద్ధుడు. వాసనాక్షయమే మోక్షము. నేను మరొకటి పొందవలసి ఉన్నది అని భావన చేయటమే వాసన యొక్క వృత్తి రూపము. అందుచేత నీవు మోక్షేచ్ఛను కూడా విడిచిపెట్టు. బంధం ఉన్నప్పుడే మోక్షం అనే ప్రసక్తి ఉంటుంది. నాకు బంధం లేదు అని ఎవరు గ్రహిస్తారో వారికి ఇక మోక్షం యొక్క ప్రసక్తి ఎక్కడిది? అందుకుగాను మొట్టమొదటగా ఈ దృశ్య విషయములచే పరిపూర్ణమైనట్టి రాజసిక తామసిక వాసనలను క్రమక్రమంగా వదులుకుంటూ రావాలి. ఆ సమయంలోనే మైత్రి మొదలైన శుభవాసనలు గ్రహించు. శుభవాసనలు ప్రయత్నపూర్వకంగా ఆశ్రయిస్తూనే కాలక్రమంగా వాసనారాహిత్యం వైపు దృష్టి సారించు. అంతఃకరణంలో ఏ విధమైన ఇచ్చ లేని వాడవై క్రమక్రమంగా సమ్యక్ జ్ఞానయుక్తము అయినట్టి స్థితిని అభ్యసించుచు రమ్ము. దృశ్య వాసనా స్థానంలో చిన్మాత్రం అనే వాసనచే పూరించు. అంతఃశాంతంతో కూడిన పరిపూర్ణ భావముచే నేను ఈ దేహమంతా ఆత్మరూపుడనై నిండి ఉన్నాను. అదే రీతిగా ఎవరెవరితో సంభాషించుచున్నాను అట్టి సర్వజీవులందు నేను మమాత్మ స్వరూపముచే పరిపూర్ణుడనై ఉన్నాను అను మాధుర్యమును ఆస్వాదిస్తూ ఉండు. మనస్సు బుద్ధిల సంచలన రూపమగు వాసనల పట్ల ఉపేక్ష మౌనములను అభ్యాసం చేస్తూ ఉండు. క్రమంగా మనోబుద్ధులు పరిత్యజించబడగా అప్పుడు శేషించు ఆత్మస్వరూపమునందు సుస్థిర సమాధానం కలిగి ఉండు. ఆ తర్వాత ఏ అహంకారం చేత నేను వాసనలు పరిత్యజిస్తున్నాను అను నిమగ్నం కలిగి ఉన్నావో అట్టి అహంకారాన్ని కూడా పరిత్యజించు. ఎందుకంటే అది కూడా ద్వైత కల్పన నుండి ఏర్పడుతోంది కదా. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి ఇందులో 7వది పూర్ణాశయ స్వరూపంలో శ్రీరాముడు తను అర్థం చేసుకున్న దాన్ని మళ్ళీ ఒకసారి, అంటే పరమాత్మని కర్త అయి కూడా అకర్తగా ఉన్నాడు, భోక్త అయి కూడా అభోక్తగా ఉన్నాడు కదా. అతడే సర్వవ్యాపకం అయి ఉన్నాడు. అయితే నాకు ఒక సందేహం అనేది ఉంది అని చెప్పేసి మనకి
అందులో అడగడం మనం చూసాము. ఈ జగత్ అనేది సత్ అసత్ రూపంగా ఉంది. అలాగే ఈ సమిష్టి జగత్తు నేనా లేదా వ్యష్టి రూపుడన అనేటి ఇవి రెండు కూడా చూడడానికి వ్యతిరేకంగా ఉన్నాయి. అయితే మరి అసలు ఈ సృష్టి అనేది పరమాత్మ యందు ఎట్లా ఉంది, ఎందుకుంది, ఎవరి కొరకు ఉన్నది అని చెప్పేసి అంటే ఎలా అంటే పరిశుద్ధ తత్వంతో కూడినటువంటి ఆ పరమాత్మ పరిశుద్ధ తత్వమైనటువంటి ఆ పరమాత్మలో ఈ జగత్ అనేది ఉండడం ఏమిటి, ఏ రూపంగా ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు సూర్యుని మనం తీసుకుంటే ఆ సూర్యుడిలో ఎలాంటి అంధకారము ఉండదు. అలాంటిది మరి ఈ పరమాత్మ స్వరూపం మందు ఈ జగత్తు ఉండడం ఏమిటి అనేటువంటి సంశయాన్ని తెలియజేయడం మనం చూసాము. అయితే దీనికి సమాధానంగా వశిష్ఠ మహర్షి వారు ఇది ఇప్పుడే తెలియజేయవలసిన విషయం కాదు. అంటే ఇప్పుడు మనకి వారు అర్థం చేసుకునేటువంటి పరిస్థితి లేనప్పుడు ఒక శిష్యునికి మనము ఆలే అనేది రాని వారికి మొత్తంగా ఆ పుస్తకం చదవడం అనేది మనం చెప్పితే అందులోని అక్షరాలు వారికి అర్థం కావు. ఏం చెప్తున్నారు అనేది కూడా వాళ్ళు అర్థం చేసుకోలేరు. అలా ఫస్ట్ మొదటి మెట్టుగా ఆ అక్షరాలు నేర్పిస్తూ ఉంటే వాళ్ళు చివరికి తెలుసుకోగలుగుతారు చెప్తున్నది ఏమిటి అనేది. ఆ విధంగా ఇక్కడ కూడా అది ఇప్పుడే చెప్పే విషయం కాదు, ఇంకా ముందు ముందు చెప్పుకోబోయేటువంటి నిర్వాణ ప్రకరణంలో వస్తుంది. అలా అయినా కూడా నేను ఇంతవరకు అక్కడక్కడ చెప్తూనే వచ్చాను. కానీ ఇంకా దృశ్యాలు అనేది నీలో తొలగనందువల్ల అందుకేనేమో నీవు అర్థం చేసుకోలేకపోయావు అని చెప్పడం మనం చూసాం. ఇక తర్వాత 8 తాత్సారం చేయవద్దు. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ మహామతి రామచంద్ర, ఓ సర్వశ్రోతలారా, తాత్సారం మాత్రం చేయవద్దు. ఈ మానవ జన్మ అత్యంత ఉత్కృష్టమైనదని, ఇది అత్యంత దుర్లభంగా మాత్రమే లభిస్తుందని శాస్త్రములు ఘోషిస్తున్నాయి. ఈ అవకాశమును తగు రీతి ఉపయోగించుకోవటమే ఉచితం. జీవుని యొక్క ఈ అంతరంగంలో ఒక నిబిడాంధకారం చోటు చేసుకొని ఉంటుంది. అందులో ప్రాణస్పందన, కాలకల్పన, వాసనలు, విషయంలో వాటికి ద్వారం వంటి అహంకారము మొదలైన దుష్ట పిశాచాలు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. వాటిని నిరోధించాలి, నాశనం చేయాలి. అందుకు గాను అఖండ బ్రహ్మాకారం అయిన బుద్ధిని పొందాలి. ఎప్పుడైతే నీవు విశ్వమునకు అతీతము కేవల చిన్మయము అయినట్టి నీ యొక్క పారమార్థిక స్వరూపం నందు సుస్థిరుడవై ఉంటావో, మరుక్షణం నీ యొక్క అద్వితీయ బ్రహ్మానంద స్వరూపముచే ఈ వర్తమాన భవిష్యత్తు లోకములను సర్వదా పావనమే చేయగలవు. అట్టి ముక్త స్వరూపుడగు నీకు ఈ లోకములు అత్యంత సహజంగానే నీరాజనం పట్టగలవు. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి తాత్సారం అనేది చేయవద్దు. ఎందుకు అంటే మానవ జన్మ అనేది అత్యంత దుర్లభమని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అందుకే నీ యొక్క పారమార్థిక స్వరూపము చిన్మయమైనటువంటి ఈ విశ్వమునకే అతీతమైనటువంటి నీ యొక్క పరమాత్మ స్వరూపం నందు సుస్థిరుడవై ఉండు అని తెలియజేయడం చూసాము. ఇక 9 ముక్తుడు అంటే శ్రీ వశిష్ఠ మహర్షి. వాసనలన్నీ హృదయం నుండి పారత్రోలి ఎవడైతే సర్వస్థితులందు చిత్తారహితుడై ఉంటాడో అతడే ముక్తుడు, అతడే పరమేశ్వరుడు అని కూడా చెప్పబడుచున్నాడు. సమస్త ఆశలు అంతఃకరణం నుండి పారత్రోలబడగా అట్టి శుద్ధాంతఃకరణముతో కూడిన మనుజుడే విముక్తుడు. అట్టివాడు సర్వలౌకిక వ్యవహారములు త్యజించి సమాధిని అభ్యసించుచుండుగాక.
లేక ఈ ప్రపంచమున వ్యవహరించుచుండుగాక అతని ముక్తిత్వమునకు వచ్చే లోటేమీ లేదు. ఈ చిత్తము వాసనారహితమైన తర్వాత ఆపై ఇక నైష్కర్యములచే గాని సమాధిచే గాని జపముచే గాని క్రొత్తగా సంపాదించవలసినదేదీ ఉండదు. ఓ లోక కళ్యాణ స్వరూప రామచంద్ర, మేము సమస్త శాస్త్రములను అతి నిపుణతతో విచారించాం. చాలా కాలం ఒకరితో ఒకరం ఆధ్యాత్మ శాస్త్రం గురించి పదే పదే సంభాషించుకున్నాం. ఇట్లా ఎన్నోసార్లు శాస్త్రసారములను, పూజ్యుల ప్రవచనములను, స్వానుభవములను బాగుగా వితర్కించి ఈ ఉత్తమ నిర్ణయానికి వచ్చాం. వాసనా త్యాగం అవలంబించి ఆత్మస్థితియందు సుస్థిరులం కావటం అను పదం కంటే ఉత్తమమైన పదం మరెక్కడా ఏదీ లేదు. అనేక సార్లు మేము దశ దిశలా సంచరిస్తూ అనేకుల తరగతుల వ్యక్తులతో సంభాషించాం. యథార్థ వస్తువు బ్రహ్మమును ఎరిగిన వారు కొందరు మాత్రమే తారసపడుచున్నారు. వారు వాసనారహితులై ప్రశాంతతతో సంతోషముతో పరిసరాలను ఆనందపరుస్తూ సంచరిస్తున్నారు. వాసనారాహిత్యమే ముక్తి. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి ముక్తుడంటే ఎవరు అనే విషయాన్ని తెలియజేశారు. ఎవరైతే తన అంతఃకరణంలోని ఆ సమస్త ఆశలని తొలగించుకోగా శుద్ధాంతఃకరణుడు ఎవరైతే ఉంటారో వాళ్ళే ముక్తుడు. వాళ్ళు ప్రపంచంలో అంటే ప్రపంచంలోని విషయాలతో వ్యవహరించినా కానీ లేదా సమాధిలో ఉన్నా కానీ వాళ్ళకి ఎట్లాంటి లోటు అనేది ఉండదు అనే విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేశారు. ఇక మిగిలిన అంశాలను మళ్ళీ తెలుసుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.